డియర్ ఫ్రెండ్స్, ప్రస్థానానికి స్వాగతం. మనం ప్రతి వారము విద్యార్థులుగా విజయాలను సాధించడానికి కావలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి అంశం గురించి ప్రస్తావించుకుందాం. మీరు చాక్లెట్స్ తింటారు కదా, చాక్లెట్స్, కొన్ని రకాల బిస్కెట్స్, వాటి ప్యాక్ చూడండి, వాటి కవర్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా, అసలు ఆ పేపరే ఎంతో కాస్ట్లీగా ఉంటుంది. తినేది చాక్లెట్ కదా, తినాల్సింది ఆ చాక్లెట్ బిస్కెట్ కదా, ఆ కవర్ మామూలుగా ఇలా తీసివేసేదే కదా, వేస్ట్ కదా. మరి దానికి ఎందుకు అంత అందంగా డిజైన్ చేయడము, దానికి కూడా అంత కాస్ట్ ఖరీదు పెట్టడం? మనం కొంటున్నటువంటి ఆ చాక్లెట్కు ఆ కవర్ ఖరీదు కూడా మనమే కట్టాలి కదా, దానివల్ల రేట్ కూడా పెరుగుతుంది కదా. మరి ఎందుకు అంత కాస్ట్లీ పేపర్ పెడతారు? మరి ఎంత మంచి చాక్లెట్ తీసుకుంటూ ఉంటే అంత నాణ్యమైనటువంటి కవర్ ఉంటుంది. గమనించారా మీరు? అలాగే మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు, మ్యారేజ్కో, బర్త్డేకో, ఇంకోటో. మీరు వెళ్ళినప్పుడు మీరు మీ పేరెంట్స్ అందరు కలిసి వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళినప్పుడు మీరు ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం కోసం. ఆ సందర్భానికి సరిపోయేటటువంటి ఒక మంచి బహుమతి, విలువైనటువంటి, మీకు నచ్చి వాళ్ళకు కూడా ఇది బాగా నచ్చుతుంది, అవసరమవుతుంది అని అనిపించినటువంటి బహుమతిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు మీరు ఆ బహుమతిని కొని అలాగే నేరుగా తీసుకెళ్ళి ఆ బహుమతిని ఇస్తారా? లేదు కదా. దానికి చక్కగా ప్యాక్ చేపిస్తారు. ఆ ప్యాక్ని కొంతమంది అయితే ప్యాక్ని చాలా శ్రద్ధ తీసుకొని మరి ఆ ఇచ్చేటటువంటి వాళ్ళను గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇచ్చేటటువంటి బహుమతికి ఎలా ప్యాక్ చేయాలి అని ప్యాక్ చేయడం కోసము కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటి అందంగా ప్యాక్ చేసి మీకు ఇస్తాయి. ఆ ప్యాక్తో ఉన్నప్పుడు మీరు బహుమతిని ఇస్తూ ఉంటే ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీసేటటువంటి ఫోటోగ్రాఫర్ దాని లోపల ఉన్నటువంటి వస్తువు గురించి తీయరు. మీరు ఇస్తున్నప్పుడు ఆ పైనే కనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని చాలా అందంగా డిజైన్ చేసేస్తారు. ఇప్పుడు ఆ లోపల ఏమున్నదో తర్వాత ఆ బహుమతిని తీసుకున్నటువంటి గ్రహీతలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళన్నీ వచ్చేసిన తర్వాత ఆ రోజు తెల్లారో మరుసటి రోజు వాళ్ళ ఆ కార్యక్రమం హడావుడి అయిపోయిన తర్వాత వాటిని ఓపెన్ చేసి చూసుకుందాం అనుకుంటారు కదా. ముందుగా వాళ్ళకి దేన్ని ఓపెన్ చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ వెళ్తుంది. దేని ప్యాక్ అయితే చాలా అందంగా ఉందో అందులో ఏం బహుమతి ఉందో చూడాలి అన్నటువంటి ఒక ఆతృత, కుతూహలం, క్యూరియాసిటీ మొదలవుతుంది. ఇదే అన్ని చోట్ల. మీకు చాక్లెట్ విషయంలో కూడా అదే. ఎందుకు ఆ చాక్లెట్కి అంత అందమైనది కవర్ పెడతారు అంటే, లోపల చాక్లెట్ తిన్న తర్వాత కదా మీకు తెలిసేది. ముందుగా అది అట్రాక్ట్గా ఉండాలి, మీరు ఆకర్షించాలి అంటే, మిమ్మల్ని అది ఆకర్షించాలి, కొనేటట్లు చేయాలి అంటే దానికి అందమైన కవర్ కావాలి. అప్పుడు మీ దృష్టి ఎక్కడ పడుతుంది? ఇది తీసుకొని తీసుకుంటారు. విప్పి చూసి తింటున్నప్పుడు సరే దాని టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇలా ఈ బహుమతి కూడా దాని కవర్ ఎలా వేశారు అనేది చూసి దాన్ని బట్టి దాని మీద ఒక విధమైనటువంటి ఇంట్రెస్ట్, ఏముందో లోపల చూద్దాం, కుతూహలం. ఓపెన్ చేశాక అందులో ఉన్న వస్తువును బట్టి మళ్ళీ దాని విలువ. అంటే ఈ వస్తువును ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ముద్దుగా దాన్ని డెకరేట్ చేస్తూ ఉన్నాం. వస్తువు ఇంపార్టెంట్, అలాగే డెకరేషన్ కూడా ఇంపార్టెంట్. మీరు చాక్లెట్ తీసుకున్నప్పుడు తింటూ ఉన్నప్పుడు తెలిసిపోతుంది కదా అది ఎంత గొప్ప చాక్లెటో, దాంట్లో నాణ్యత ఏముంది, మీరు కోరుకునేటటువంటి చాక్లెట్ లక్షణాలు దానికి ఉన్నాయా లేవా తింటూ ఉంటే తెలుస్తుంది. ముందుగా దాని కవరు, డిజైన్ ఎలా ఉంది, ప్యాక్ చేసి ఉంది. ఇలా ప్యాక్ చేసినప్పుడు మీ దృష్టి అటు ఆకర్షించబడింది. దానిని తిన్న తర్వాత దాని అసలు విలువ ఏమిటో తర్వాత తెలిసింది. ముందు ఆకర్షించబడ్డారు, తర్వాత మీరు దాని విలువ ఏంటో తెలుసుకోగలిగారు. ప్యాక్ అండ్ ఆబ్జెక్ట్. ఇంతే విధంగా మన ఎగ్జామినేషన్లో మనం మంచి మార్కులను సాధించాలి అంటే, ఎగ్జామినేషన్లో విజయం సాధించడం అంటే ఏంటి? మంచి మార్కులు, స్కోర్.
మీరెంత స్కోర్ సాధిస్తూ ఉంటే, ఎంత ఎక్కువ స్కోర్ సాధిస్తూ ఉంటే మీరు అంత సక్సెస్ అవుతూ ఉన్నట్టు, మీరంత విజయాన్ని సాధిస్తూ ఉన్నట్టు. అంటే యు ఆర్ మోర్ సక్సెస్ మీన్స్ యు ఆర్ స్కోరింగ్ గుడ్ మార్క్స్, హై మార్క్స్. ఈ హై మార్క్స్, ఈ గుడ్ మార్క్స్ని మీరు స్కోర్ చేయడానికి ఎవరు ఇవ్వాలి మీకు మార్క్స్? మీకు మార్క్స్ని ఎవరు ఇస్తారు? మీకు మార్క్స్ని ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా ఒక మనిషి. మీరు వ్రాసినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ని కరెక్షన్ చేయాలి, వాల్యుయేషన్ చేయాలి. ఆయన ఒక మనిషి, ఆయన కూడా మనలాగే ఆలోచన చేస్తాడు. ఆయనకి పేపర్ కరెక్షన్స్ చేయడం మీద అనుభవం ఉంటుంది. కానీ ఆయనకు కూడా ఎటువైపు ఆకర్షించబడాలి, ఏమి చూడాలి అని, ఎలాగైతే మనకు చాక్లెట్ కవరు బాగా ఉంటే మన దృష్టి అటు ఆకర్షించబడిందో, ఆయనకు కూడా ఆ ఆన్సర్ పేపర్ను చూసినప్పుడు ఆకర్షించబడేటట్లుగా ఉండాలి. ఆ తర్వాత చాక్లెట్ తిన్న తర్వాత మీకు దాని నాణ్యత తెలిసినట్టు, ఆయన దాన్ని చదువుతూ ఉంటే, మీరు రాసిన ఆన్సర్లు చదువుతుంటే అప్పుడు తెలుస్తుంది దానిలో ఎంత కంటెంట్ ఉందో. సో ముందుగా ఆయన ఇంప్రెస్ కావాలి, దాని వైపు ఆకర్షించబడాలి, మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ పేపర్ వైపు ఆకర్షించబడాలి. అంటే మీరు ఆ ఆన్సర్ పేపర్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ ప్రజెంటేషన్. చాక్లెట్ వస్తువు ఏదైతే ఉందో, మెటీరియల్ ఏదైతే ఉందో, అది మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్, మీరు రాసేటటువంటి కంటెంట్, మీరు రాసేటటువంటి మ్యాటర్, ఇది చాక్లెట్. చాక్లెట్ కవర్ ఏదైతే ఉందో, అది మీరు ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు ఆన్సర్ పేపర్ని. ప్రజెంట్ చేయడం, ప్రజెంటేషన్ అండ్ కంటెంట్. ఇక్కడనేమో మెటీరియల్ ఆర్ ఆబ్జెక్ట్ అండ్ ప్యాకేజ్. మెటీరియల్ ఇంపార్టెంటే, దాని ప్యాకింగ్ కూడా ఇంపార్టెంటే గిఫ్ట్ ఇచ్చేటప్పుడు. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి మీరు మంచి మార్కులు సాధించాలి అంటే, ఎగ్జామినర్ మీ వైపు సరిగ్గా చూడాలి అంటే, ఒక మంచి ఇంప్రెషన్ని పొందాలి అంటే మీరు మంచి కంటెంట్ ఇవ్వాలి, దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయాలి. చాలామందికి నేర్చుకుంటారు, ఆన్సర్లు బట్టి కొట్టడమో, నేర్చుకోవడమో, ప్రాక్టీస్ చేయడమో, ఆ విషయం తెలుసు, హడావుడిగా రాసి పడేస్తారు, అయిపోయింది. ప్రజెంటేషన్లో అంతా పొరపాట్లు జరిగిపోయాయి. అంటే ప్యాకింగ్ ఎట్లా పడితే అలా చేసేస్తున్నాం, ఇంప్రెసివ్గా లేదు. లోపల ఎంత పెద్ద మెటీరియల్ ఉంటేనేమి, ఫస్ట్ అది దానివైపు చూడాలనిపించడం లేదు, ఆకర్షించడం లేదు, అలా అవుతుంది. అంటే ఎగ్జామినేషన్ హాల్లో మీరు మార్కులు ఇచ్చేటటువంటి, వాల్యుయేషన్ చేసేటటువంటి ఎగ్జామినర్ యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా మంచి మార్కులు సాధించేటందుకు మీరు ఫాలో అవ్వాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసము మనం ఒక ఫార్ములాను ఫాలో అవ్వాలి. ఆ ఫార్ములా QQO ఫార్ములా. QQO ఫార్ములా ఏంటి? ఈ QQO ఫార్ములా, ఫస్ట్ Q క్వాంటిటీ. క్వాంటిటీ అనేది ఫస్ట్ ఫార్ములా. మీరు ఎగ్జామినేషన్ హాల్లో మీరు రాసేటటువంటి జవాబు ఏదైతే ఉందో, ఆన్సర్ ఏదైతే ఉందో, మీకు క్వశ్చన్ పేపర్లో డిఫరెంట్ కేటగిరీస్ క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇంకా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్ అయితే మీకు వేరే ప్రత్యేకమైన చాయిస్లు ఏమి ఉండవు. ఏ విధంగా ఏది సూటబుల్ ఆన్సరో దాన్నే మీరు టిక్ చేయాల్సి ఉంటుంది, దాన్నే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు డిస్క్రిప్టివ్గా రాయాల్సింది ఏముంటుంది, మీరు మీ ఓన్ వర్డ్స్లోనో లేదా కొంత రాసేదో ఎక్కడ ఉంటుంది అంటే, ఇలా షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్. మీరు ఏ సెక్షన్ ఆన్సర్ చేస్తూ ఉన్నారో, దేని ఆన్సర్ రాస్తూ ఉన్నారో దానికి తగ్గ పరిమాణంలో మీ క్వాంటిటీ ఉండాలి. మీరు కొన్నిసార్లు గమనిస్తారు, ఒకే క్వశ్చన్, ఒకే టైప్ క్వశ్చన్, అదే క్వశ్చన్ని కొన్ని సంవత్సరాలు మీరు కొన్ని ప్రీవియస్ పేపర్స్ని చూస్తే ఆ క్వశ్చన్ కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ దాంట్లో అడుగుతారు, మరి కొన్నిసార్లు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లోనూ అడుగుతారు. ఇదేంటి ఆన్సర్ ఇదే కదా, ఆన్సర్ ఎట్లా మారిపోతుంది అనిపిస్తుంది. క్వశ్చన్ అదే కదా, క్వశ్చన్ అదే, కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అప్పుడు మీరు కొంచెం క్లుప్తంగా
రాసేయచ్చు. కానీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్గా రాసినప్పుడు మీరు చాలా డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇంతే ఇక్కడ రాసినట్టే 4 లైన్లు రాస్తాను అంటే లాంగ్ ఆన్సర్లో మీకు ఎట్లా ఫుల్ మార్క్స్ ఇవ్వాలనిపిస్తుంది చెప్పండి. సో క్వాంటిటీ ఆల్సో మేక్స్ ఇంపార్టెంట్. ఆ క్వాంటిటీ ఎంత ఉండాలి, మీరు ఒక రఫ్ అంచనాకు వచ్చేయాలి. ఇది ఇన్ని మార్కుల క్వశ్చన్, నేను ఎన్ని పేరాలుగా రాయాలి దీన్ని, నాకు దీని గురించి తెలిసిన అంశాలను ఎలా విడగొట్టాలి, ఏ హెడ్డింగ్స్ కింద దీన్ని విడగొట్టాలి, ఈ హెడ్డింగ్ కింద ఎంత కంటెంట్ని కవర్ చేయాలి, నెక్స్ట్ హెడ్డింగ్ కింద ఏ కంటెంట్ని కవర్ చేయాలి అంటూ మీరు దాన్ని చాలా క్లియర్గా డివైడ్ చేసుకొని తగినంత క్వాంటిటీని ఇవ్వాలి. మీరు క్వాంటిటీ ఇవ్వకుండా లాంగ్ ఆన్సర్లో కూడాను నేను సమాచారం అంతా ఇచ్చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇస్తున్నాను అని మీరు 4 లైన్లు రాసేసి అక్కడ పెట్టేశారనుకోండి, మీకు ఫుల్ మార్కులు ఎలా పడతాయి? పడవు కదా. సో మీరు ఏ సెక్షన్కు సంబంధించినటువంటి ఆన్సర్ను చేస్తూ ఉన్నారో ఆ సెక్షన్ను దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ అదే అయి ఉండొచ్చు, ఆ క్వశ్చన్కు సంబంధించిన ఆన్సర్ని మీరు అనలైజ్ చేస్తూ ఎక్కడ పెంచాలి, దేని గురించి ఎక్కువ విశ్లేషించాలి అనేటటువంటి విషయాన్ని మీరు లోపలే దీన్ని ఆలోచన చేసుకొని దానికి తగ్గట్టుగా ఆన్సర్ని రాయాలి. అప్పుడే మీకు లాంగ్ ఆన్సర్ స్థాయి మార్కులు వస్తాయి. లేకపోతే మీరు షార్ట్ ఆన్సర్గానే రాశారనుకోండి, అది లాంగ్ ఆన్సర్కి అయినా సరే మీకు షార్ట్ ఆన్సర్ మార్కులు ఇచ్చేస్తారు. ఎంత నష్టపోతారు చూడండి. సో క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మంచి క్వాంటిటీ, సఫిషియంట్ క్వాంటిటీ ఇవ్వాలి. ఇది ఫస్ట్ క్యూ ప్రాధాన్యతను మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వెరీ షార్ట్ ఆన్సర్ రాస్తున్నారా, లాంగ్ ఆన్సర్ రాస్తున్నారా, మీ టీచర్స్ గైడ్ చేస్తారు. షార్ట్ ఆన్సర్ అయితే ఎన్ని లైన్ల వరకు రావాలి కనీసం, వెరీ షార్ట్ ఆన్సర్ అయితే ఎంత రావాలి, లాంగ్ ఆన్సర్ అయితే ఎన్ని పేరాలుగా మీ ఆన్సర్ ఉండాలి అంటూ మీ టీచర్లు గైడ్ చేస్తారు. దీన్ని చక్కగా ఫాలో అవ్వండి. లైక్ ఏ స్కేల్, ఓ స్కేల్ పెట్టుకున్నట్టే ఫాలో అవ్వండి. అదేంటి సార్ ఆన్సర్ ఇట్లా కూల్చున్నట్టు రాస్తామా, కానీ కొంచెమైతే ఉండాలి కదా, కంటెంట్ కూడా అక్కడ కనిపించాలి కదా, అప్పుడే కదా మీకు మార్కులు ఇవ్వడం వీలవుతుంది. ఇది క్వాంటిటీ విషయంలో. క్వాంటిటీని సరిగ్గా ప్రజెంట్ చేయండి. నెక్స్ట్ Q2 ఫార్ములా, సెకండ్ క్యూ, దట్ ఈజ్ క్వాలిటీ. క్వాంటిటీ తర్వాత నెక్స్ట్ క్వాలిటీయే కదా. క్వాలిటీ, మీరు రాసేటటువంటి విషయములో సరి అయినటువంటి అంశాలు ఉండాలి. మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఇంకెక్కడిదో క్వశ్చన్ రాసుకుంటూ వస్తే ఎట్లా? మీరు ఈ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ని మొదలు పెట్టేసి మీరు ఇంకెక్కడికో వెళ్ళిపోతే ఎలా? ఎలాగో కంటెంట్ రాయాలా, చాలా క్వాంటిటీ రాయాలంటూ మీరు ఎటెటో వెళ్ళిపోతే ఎలా? మ్యాటరు రిలేటెడ్ టు ది క్వశ్చన్. మీరు వ్రాయాల్సినటువంటి ఆన్సర్ని మీరు చక్కగా విశ్లేషించుకొని ఎక్కడ ఏ హెడ్డింగ్ ఎక్కడ ఇవ్వాలి అంటూ మీరు విశ్లేషించుకొని అవసరమైనటువంటి ఫార్ములాలు, అవసరమైనటువంటి డెఫినేషన్స్, అవసరమైనటువంటి డయాగ్రామ్స్, ఆ కీవర్డ్స్ని ఎక్కడెక్కడ ప్రజెంట్ చేయాలంటూ వాటిని ఇచ్చుకుంటూ మీరేం చేయాలా, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్నే ఇవ్వాలి. మీరు డీవియేట్ చేయకూడదు. డీవియేట్ చేస్తే ఎగ్జామినర్కి చికాకు వస్తుంది. ఏంటి పిల్లాడు ఎక్కడికో పట్టుకెళ్ళిపోతున్నాడు, ఈ పాప ఒకటి అడిగితే ఒకటి రాస్తుంది, సరిగ్గా తెలియనట్లుంది అని కొట్టివేస్తారు లేదా తక్కువ మార్కులు వేస్తారు. కాబట్టి డీవియేట్ కాకండి, నేరుగా ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి ఆన్సర్ని అదే సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ. మీరు క్వాలిటీలో కాంప్రమైజ్ అయిపోయారు, ఏదో ఒకటి రాస్తూ ఉన్నారు, సరిగ్గా రాయాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వట్లేదు, క్వాలిటీ సరిగ్గా లేదని అర్థం. క్వాలిటీ సరిగ్గా లేకపోతే మార్కులు తగ్గిపోతాయి. క్వాంటిటీ అండ్ క్వాలిటీ కదా. ఇక మూడో పాయింట్ అవుట్లుక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుట్లుక్. అసలు ఎగ్జామినర్కి మీ పేపర్ వైపు ఇంట్రెస్టింగ్గా చూడటం, మీ పేపర్ని ఇలా చూస్తూనే ఇది రాసిన పిల్లవాడు లేదా పాప మంచి క్లెవర్ అయ్యి ఉంటుంది, ఎంత శ్రద్ధతో రాసింది ఈ పేపరు అని ఒకంత పాజిటివ్ ఆలోచన చేసేటట్లుగా వచ్చేదే ఈ అవుట్లుక్. అసలు ప్రజెంటేషన్కి మెయిన్ ఏంటి అంటే ఫ్యాక్టర్ అవుట్లుక్. అవుట్లుక్ విషయంలో
చాలా శ్రద్ధ తీసుకోవాలి. మీరు మంచి నీట్గా పడేటటువంటి పెన్నుల్ని తీసుకెళ్ళాలి. మీరు చెక్ చేసుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. తర్వాత మార్జిన్ లైన్స్ని చక్కగా ప్రాక్టీస్ చేయాలి. అందుకే మీరు రోజువారీ ప్రాక్టీస్లో మీ నోట్బుక్స్లో కూడా మార్జిన్ లైన్స్ను కొట్టుకోవాలి. టాప్ మార్జిను, లెఫ్ట్ మార్జిను, రైట్ సైడ్ ఒక 1.5 సెంటీమీటర్ లోపలని మీరు ఆఫ్ చేసేయాలి, రాయడాన్ని మానేసేయాలి. కొందరు రాస్తారు, చివరి వరకు రాసేస్తారు, కింద కూడా లాస్ట్ వరకు రాసేస్తారు. కనీసం 2 సెంటీమీటర్స్ బిఫోరే మీరు ఆపేసేయాలి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. వర్డ్కి గ్యాప్ ఎంత ఉండాలి, సెంటెన్స్కి ఎంత గ్యాప్ ఉండాలి, లైన్కి ఎంత గ్యాప్ ఉండాలి. అక్షరాలు కొందరు రాస్తారు, చీమల్లాగా రాస్తారు. ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసినట్టుగా ఒక పదం, ఆ పదంలోని ఇంకో పదం, ఒక అక్షరం, ఆ అక్షరంలోని ఇంకో అక్షరం, ఈ లైన్ ఆ లైన్ కలిసిపోతూ ఉంటాయి. స్పష్టంగా గుండ్రటి లెటర్స్ విడివిడిగా ఇట్లా చూస్తే మొత్తం మ్యాటర్ అర్థమైపోయేటట్లుగా కనిపించాలి. అలా కనిపించకపోతే జిగ్ జాగ్గా ఉంటే ఆయన ఎందుకు వెతుక్కోవాలా? ఓపికగా చెప్పండి. వాళ్ళ పేపర్ కరెక్షన్ చేసే దగ్గర ఎంత ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. సో మీ వైపుగా మీ ప్రజెంటేషన్లో ఏముండాలి? వాళ్ళ దృష్టిని ఆకర్షించేటట్టుగా, ఒలిచిపెట్టినట్టుగా, నీట్గా, చక్కగా రాసి ఉండాలి. కొందరు రాస్తూ ఉంటే చక్కగా లైన్లు స్ట్రైట్గా వెళ్ళిపోతాయి, లైన్ తర్వాత లైన్. ఇంకొందరు రాస్తే ఇటు మొదలు పెడితే పైకి వెళ్ళిపోతుంది, ఇటు మొదలు పెడితే కిందికి వస్తూ ఉంటుంది. అది చూడ్డానికి ఎలా ఉంటుంది? ఇవన్నీ నిరంతరం బాగా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈ తప్పులు తగ్గిపోతూ పర్ఫెక్షన్ వస్తుంది. పర్ఫెక్షన్ రావాలి అంటే మోర్ ప్రాక్టీస్. అందుకే మీ స్కూళ్ళల్లో ఏం చేస్తారు, మొదటి నుండి ఇయర్ లాంగ్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. చివరికి వచ్చేసరికి ఈ ఎగ్జామ్స్ను బాగా పెంచుతారు. కేవలం చదువుకోమన్నారు, ఎందుకంటే చదువుకుంటే నాలెడ్జ్ వస్తుంది కదా, సరిపోతుంది కదా. కానీ అట్లా కాదు. మీరు దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ఈ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసమే, మిమ్మల్ని రాయించడం కోసం, మీకు ఆ రైటింగ్ స్కిల్స్ డెవలప్ కావడం కోసం ఈ క్వాంటిటీ ఫార్ములా కావచ్చు, క్వాలిటీ ఫార్ములా కావచ్చు, అండ్ మెయిన్ ఫార్ములా అవుట్లుక్, ఇవి మీకు అర్థమయ్యేటట్లుగా, ఇంప్రూవ్మెంట్ వచ్చేటట్లుగా ఉండడం కోసమే మీకు ఏవేవో పేర్లు పెట్టి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. అప్పుడు మనం ఎగ్జామ్కి దీంట్లో ఆ పర్ఫెక్షన్ తెచ్చుకోవాలి. మీరు చూడండి, కొంతమంది బాగా పాటలు పాడేటటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఎంత స్మూత్గా ఆ సాంగ్లో పర్ఫెక్షన్ వస్తుంటుంది. సచిన్ టెండూల్కర్ తెలుసు కదా మీకు. ఎనీ క్రికెట్ ప్లేయర్ ఆర్ ఎనీ ప్లేయర్ మ్యాచ్కు ముందు, రిటైర్మెంట్ అయ్యే దశలోకి వచ్చినప్పుడు కూడా మ్యాచ్కు ముందు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అవసరమా? సచిన్ టెండూల్కర్కి ఇంకా ఆయనకు అవసరం ఉండేదా? అట్లా కాదు. కానీ లాస్ట్ రిటైర్మెంట్ రోజు ఆడేటటువంటి మ్యాచ్ ముందు రోజు కూడా అందరితో పాటు కలిసి ఆయన ప్రాక్టీస్ చేశాడు. అంటే ఆ ప్రాక్టీస్ అనేది అంత ఇంపార్టెంట్. అందుకే మీకు స్కూల్లో ఇలాంటి అభ్యాసం కోసమే, ప్రాక్టీస్ కోసమే మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. మీరు దాన్ని ఏముంది, స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసేదే కదా అంటూ మీరు వదిలేయకూడదు. మీరు వ్రాస్తూ ఉంటే ఈ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అప్పుడు ఈ మెయిన్ థర్డ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అవుట్లుక్, ఈ అవుట్లుక్లో మీరు క్వాంటిటీ గురించి మీకు ఐడియా ఉంది, ఎంత క్వాంటిటీ రాయాలా ఈ ఆన్సర్కి. క్వాలిటీ గురించి ఏమి కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, దాన్ని ఎలా ఇవ్వాలి, ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని ఇంత క్వాంటిటీకి ఎట్లా సెట్ చేయాలి, ఆ సెట్ చేసేదంతా కూడా ఇప్పుడు ఈ అవుట్లుక్లో మీరు ఎట్లా హెడ్డింగ్ రాస్తారు. హెడ్డింగ్ని చాలా స్పష్టంగా రాయాలి, దాన్ని అండర్లైన్ చేయడాలు. తర్వాత ఆన్సర్ రాసేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ ఆన్సర్, దాన్ని ఎన్ని పేరాలుగా, ఎన్ని హెడ్డింగ్స్ కింద డివైడ్ చేసుకోవాలి, ఒక ఆలోచన. అది అయిపోయిన తర్వాత మీరు పేరాలుగా రాసే బదులు పాయింట్స్ లాగా రాస్తే ఇంకా ఎక్కువ ఇంప్రెసివ్గా ఉంటుంది. పాయింట్స్ లాగా ఈ పాయింట్స్ నెంబర్స్ మార్జిన్ లైన్కి లోపల వేయాలి. మీరు రాసే క్వశ్చన్ నెంబర్ ఏమో మార్జిన్ లైన్కి బయట ఉండాలి. ఆన్సర్లో వచ్చేటటువంటి పాయింట్స్కి నెంబర్స్ ఇస్తారు కదా మీరు, సీరియల్ నెంబర్స్, వాటిని మార్జిన్ లోపల ఇవ్వాలి. ఆ తర్వాత మీరు పాయింట్స్ రాస్తున్నటువంటి దాంట్లో కూడా ఇంపార్టెంట్, కీలకమైనటువంటి మంచి వర్డ్స్ వచ్చినప్పుడు వాటిని కూడా అండర్లైన్ చేయాలి, హైలైట్ చేయాలి.
అప్పుడు ఏమవుతుంది, ఎగ్జామినర్కి ఇట్లా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది, మీ మీద మంచి అభిప్రాయం వస్తుంది, ఎంత బాగా రాశాడు, అసలు శ్రమనే లేదు ఈ పేపర్ దిద్దుతూ ఉంటే, అంత స్పష్టంగా కనిపించేటట్టు మనకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాడు. ఎస్, ఈ వర్డ్ ఉంది, ఈ వర్డ్ ఉంది, చాలా బాగా రాశాడు అనుకుంటూ ఇలా వేసుకుంటూ మార్కులు ఇచ్చుకుంటూ పోతారు. అవుట్లుక్ అంత ఇంపార్టెంట్. అవసరమైన చోట తగిన డయాగ్రామ్స్ని ఇవ్వాలి. డయాగ్రామ్స్కి ఎక్కడెక్కడ లేబులింగ్ ఇవ్వాలో ఇవ్వాలి. ఫార్ములాస్ అవసరమైన చోట స్పష్టంగా ఫార్ములాస్ని రాస్తూ, ఆ ఫార్ములాలో ఉన్నటువంటి కీ పాయింట్స్ కానీ వేటినైనా డిస్క్రైబ్ చేసేది ఉంటే వాటిని విడమర్చి రాస్తూ, డెఫినేషన్స్ను రాసేటప్పుడు మాత్రం స్పష్టంగా మీ బుక్లో ఇచ్చిన విధంగానే రాయాలి. నిర్వచనాలు, డెఫినేషన్స్ ఉంటాయి కదా, డెఫినేషన్స్ని మీరు మీ సొంత మాటల్లో మీకు తోచినట్టుగా దాన్ని డిస్క్రైబ్ చేయకూడదు. మీకు బుక్లో ఇచ్చినట్లుగానే యాజ్ ఇట్ ఈస్గా రాసే ప్రయత్నం చేయాలి. అదర్ దాన్ డెఫినేషన్స్ మీరు ఆన్సర్ రాసేదంతా కూడాను మీరు మీ ఓన్ వర్డ్స్లో, మీ సొంత మాటల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి. ఎవరికైతే ఈ స్కిల్ బాగా డెవలప్ అవుతుందో, తెలిసిన సమాచారాన్ని ఓన్ వర్డ్స్లో ఫ్రేమ్ చేసుకుంటూ రాసేటటువంటి స్కిల్ ఉంటుందో అద్భుతంగా రాయగలుగుతారు. ఈ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ఇలా మీరు ఈ అవుట్లుక్కి సంబంధించి అది 2 పేజెస్లో వచ్చేటట్లయితే ఎక్కడ ఎండ్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఇలా ఈ అంశాలన్నింటినీ మీరు ఒక ఎగ్జామ్ తర్వాత ఇంకో ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మీ టీచర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మీ తోటి మిత్రుడు చూసి, వావ్ ఇంత బాగా రాసావు, ఇది ఇంకొంచెం ఇలా రాస్తే ఇంకా బాగుంటుంది, ఇదిగో నేను ఇలా రాశాను చూడు అంటూ మనం మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటాం. కావాల్సిందల్లా మనకు ఆ ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ప్రతి చోట నుండి నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ గురువులే, ప్రతి సన్నివేశము మనకు నేర్పిస్తుంది. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీకు ఆ ఆకాంక్ష, కోరిక, మీ నిర్ణయం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్, దెన్ మీరు ఎక్కడి నుంచైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరైనా మీకు నేర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటారు.